అందరికీ నమస్తే. నేను మీ అల్లరి ఆర్తి. ఏప్రిల్ 18th నా బర్త్డే. సో ఈ ఇయర్ బర్త్డేకి స్పెషల్గా ఒక కంటెంట్ అయితే రిలీజ్ చేస్తున్నాను. 90s వర్సెస్ 20s బర్త్డే సెలబ్రేషన్ అని. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా కనెక్ట్ అవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా బర్త్డేకి నా సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? ఒక లైక్ అండ్ ఒక కామెంట్. సో తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా లేట్స్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఏమే ఏంటండి మీరు ఇంకా పడుకోలేదా? నిద్ర రాలేదే, అందుకే పడుకోలేదు. అయినా 12 అయింది, నువ్వు ఇంకా మెలుకున్నావు. పాప గోరింటాకు పెట్టమంది. నా పళ్ళన్నీ చెక్క పెట్టుకొని వచ్చేసరికి ఇదిగో ఈ టైం పట్టింది, అందుకే ఇప్పుడు పెడుతున్నాను. సర్లే 12 దాటింది కదా, పాపను సార్ లేపు, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్దాం. ఇప్పటి వరకు లేచే ఉందండి. గోరింటాకు సరిగ్గా పెట్టనివ్వడం లేదని, మళ్ళీ పొద్దునకి మొహం కూడా చాలా నీరసంగా ఉంటుంది కదా, 2 దెబ్బలాడి మరి పడుకోబెట్టా. పుట్టినరోజు దాన్ని ఎందుకే తిట్టావు? నేను పుట్టినరోజు నాడు తిట్టలేదు ఏమీనా. 12కి ముందు తిట్టాను, 12 తర్వాత కాదు. సర్లే, నా సంతోషం కోసం లేపకుండానే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేసి వెళ్తాను. సర్లేండి, మీ సరదా నేను ఎందుకు కాదనాలి. ఇప్పుడైతే దాన్ని నిద్ర లేపకుండా మొదటి శుభాకాంక్షలు మనం చెప్పేసి వెళ్ళిపోదాం. మళ్ళీ తెల్లవారుజామున నిద్ర లేవగానే ఇంకొకసారి శుభాకాంక్షలు చెప్దాం. వస్తున్నానండి. పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. ఆ దేవుడు నేను చల్లగా చూడాలి, గొప్ప ప్రయోజకురాలు అవ్వాలి, తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి. నా బంగారు తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. సరే అండి, మనం వెళ్ళి ఇంక పడుకుందాం. హ్యాపీ బర్త్డే. ఇదే అప్పుడే పాప పడుకుని పోయింది. మీరుండండి, ప్రతిరోజు అది 2-3 అయితేనే కానీ పడుకోదు. అది తన బర్త్డే రోజు పడుకుంటూ పోడుమా. మరి దుప్పటి కప్పుకుని దుప్పటి లోపల ఏం చేస్తుందో దుప్పటి తీస్తే తెలుస్తుంది. అదైతే చూద్దాం. మమ్మీ, డాడీ. ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? నువ్వు అప్పుడే పడుకున్నావు అనుకున్నావు. లేదు డాడీ, ఫోన్ చూస్తున్నాను. సర్లే, హ్యాపీ బర్త్డే. ఈసారి కూడా ఫస్ట్ విష్ మేమే చేసాము. ఏం కాదు, మీరు చాలా లేట్ గా చేసేసారు. ఆల్రెడీ నాకు చాలా మంది విష్ చేసేసారు. ఇప్పుడే కదా 12 అయింది, ఫస్ట్ మేమే కదా విష్ చేసాము. కాదు డాడీ, ఇప్పుడు టైం 12:02 అయింది. ఈ 2 నిమిషాల్లో నాకు 200 మెసేజెస్ వచ్చేసాయి. 2 నిమిషాల్లో 200 మెసేజ్లా? ఇంకా మెసేజెస్ కోసమే చెప్పాను. కాల్స్ కూడా చాలా మంది చేశారు. ఓన్లే కేక్ అయినా మేము తెచ్చాం, ఇది ఫస్ట్ కట్ చేయి. మీరు తెచ్చిన కేక్ కూడా 3rd కేక్ కటింగ్. ఆల్రెడీ 2 కేక్ కటింగ్స్ అయిపోయాయి. ఇప్పుడే కదా 12 అయింది, నువ్వు ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళలేదు, అప్పుడే 2 నిమిషాల్లో 2 కేక్లు ఎలా కట్ చేస్తావు? మమ్మీ, అడ్వాన్స్ కేక్ కటింగ్ నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ సాయంత్రమే చేయించేశారు. ఈ జనరేషన్ పిల్లలు ఇంతే, అంత ఫాస్ట్ గా ఉన్నారు. అందుకే మీరు స్లోగా ఉండకండి, మీరు కూడా కొంచెం ఫాస్ట్ అవ్వండి. ఇంక ఈ వయసులో ఇంకేం ఫాస్ట్ అవుతాంలే. సరే సరే, కేక్ మమ్మీ కట్ చేస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇంక కేక్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టి మమ్మీ, మార్నింగ్ తినొచ్చు. సరే అయితే నువ్వు తొందరగా పడుకో. నేను పడుకుంటానులే, ముందు మీరు పడుకోండి. నాకు ఇంకా చాలా పని ఉంది ఫోన్ తో. ఇంకేం పనులు ఉన్నాయా? నా బర్త్డే అని చాలా మంది విష్ చేశారు కదా, వాళ్ళందరికీ రిప్లైస్ ఇవ్వాలి. అలాగే నా బర్త్డే వాట్సాప్ స్టేటస్ లోని, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో, స్నాప్స్ లో పెట్టిన వాళ్ళందరికీ యాడ్ టు స్టోరీలు చేయాలి, రీమెన్షన్లు కూడా చేయాలి. చాలా పెద్ద పని ఉంది. సరే అయితే ఆ వర్క్ అంతా తొందరగా కంప్లీట్ చేసుకుని తొందరగా పడుకో. సరే. ఏంటో ఈ జనరేషన్ పిల్లలు, జనరేషన్ మారి కొద్ది సెలబ్రేషన్స్ మారిపోతున్నాయి. పద. సరే అండి, పదండి. 1 hour later. లైట్లు అంటే ఇంకా ఆన్ చేసి ఉన్నాయి. ఏం మారుతి, ఇంకా పడుకోలేదు నువ్వు? లేదు డాడీ, గేమ్ ఆడుతున్నా. ఇదిగో ఈ రోజు నీ బర్త్డే రోజు నాతో తిట్లు తినకో. కూల్ డాడీ, నేను చెస్ గేమ్ ఆడుతున్నా. చెస్ అయితే మంచిదే గాని నిజం చెప్పవే, గంట సేపు నుంచి అంతలా ఎంజాయ్ చేస్తూ చెస్ ఆడుతున్నావు నువ్వు? ప్రామిస్ డాడ్, నేను డ్యూలింగో యాప్ లో చెస్ గేమ్ ఆడుతున్నా, అందుకే ఇంత ఎంజాయ్ చేస్తున్నా. ఏంటి డ్యూలింగోలోనా? ఎస్ డాడ్, మీ అందరికీ తెలిసిందే కదా, డ్యూలింగో అనేది ఒక ఫ్రీ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. డ్యూలింగో వాళ్ళు ఫ్రీ చెస్ కోర్స్ అయితే లాంచ్ చేశారు.
ఇది iOS అండ్ Androids లో కూడా అవైలబుల్ గా ఉంటుంది, అది కూడా బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో. డ్యూలింగోలో చెస్ ఆడడం వల్ల అస్సలు బోరింగ్ గా ఉండదు, ఎందుకంటే డ్యూలింగో చెస్ గేమ్ లో కూడా ఫన్నీ క్యారెక్టర్స్, స్ట్రీక్స్ లాంటి ఎన్నో ఎడిక్టివ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ప్రెజెంట్ జనరేషన్ కి ఇది బాగా కనెక్ట్ అవుతుంది, అలాగే చెస్ ని కూడా ఫన్ అండ్ కూల్ గా నేర్పిస్తుంది. ఈ డ్యూలింగో యాప్ వల్ల నేను లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను, చెస్ గేమ్ లో కొత్త టెక్నిక్స్ ని నేర్చుకుంటున్నాను, అలాగే ఎర్న్ కూడా చేస్తున్నాను డాడ్. వెరీ గుడ్ వెరీ గుడ్, ఇలానే కంటిన్యూ చేయి. ఏంటో ఈ జనరేషన్ పిల్లలు గేమ్స్ కూడా అప్డేటెడ్గా ఆడేస్తున్నారు. మీరు కూడా వెంటనే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి డ్యూలింగో యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. నాన్న ఎలా ఉన్నాను? చాలా బాగుందమ్మా, అచ్చం మహాలక్ష్మిలాగా ఉన్నావు. మీరు కుట్టించిన లంగవానే కట్టుకున్నాను నాన్న, బాగుంది కదా? చాలా బాగుంది. పుట్టినరోజు నాడు ఆడపిల్లలు లంగావని కట్టుకుంటే నిండుగా ఉంటుంది. ఈ బట్టల వల్ల సగం కలొస్తే నువ్వు నన్ను పూలు పెట్టి ఇంత బాగా రెడీ చేసావు కదా, ఇంకా ఎక్కువ కలొచ్చేసిందమ్మా. ఏమే బంగారం వస్తువులు వేసావు కదా ఒంటి మీద? వేశానండి, నెక్లెస్ వేశాను, చెవులకు దుద్దులు పెట్టాను, వెండి పట్టీలు కూడా పెట్టాను. పుట్టినరోజు నాడు బంగారు వస్తువులు ఒంటి మీద ఉంటే చాలా మంచిదమ్మా. సరే సరే, పాప రెడీ అయిపోయింది కదా, మనం గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేద్దాం. గుడికి వెళ్ళి దండం పెట్టుకుందాం, ముందు ఇంట్లో ఉన్న మీ ఇద్దరికి నేను దండం పెట్టుకోవాలి కదా. ఇద్దరు ఒక దగ్గర నుంచండి, నన్ను బాగా ఆశీర్వదించండి. పుట్టినరోజు శుభాకాంక్షలు, దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మాన్ భవ. సరే అయితే ఇప్పుడు గుడికి వెళ్ళి అక్కడి నుంచి పెద్దమ్మ, పిన్ని, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ అందరి ఇళ్ళకి వెళ్దాం. సరే పదండి. మామ్, డాడ్, హౌస్ మై లుక్? సూపర్ గా ఉన్నావు మా మోడర్న్ మహాలక్ష్మిలా ఉన్నావు. ఏమే బర్త్డే రోజున అలాంటి డ్రెస్ వేసుకోమని నువ్వేనా సజెస్ట్ చేసింది? నేను ఎక్కడ సజెషన్ ఇస్తానండి, నన్ను ఏమైనా సజెషన్ ఇవ్వనిస్తుందా ఏంటి? నేనేమో బర్త్డే కదా అని ఎథనిక్ లో డ్రెస్సెస్ అన్ని తీస్తే అవన్నీ పక్కన పెట్టి దానికి నచ్చిన డ్రెస్ తీసుకుంది. మామూలు అప్పుడు అలాగే ఇలాంటి డ్రెస్లే కదా వేసుకుంటాం, బర్త్డే రోజునైనా ట్రెడిషనల్గా రెడీ అవ్వచ్చు కదా. డాడ్, బర్త్డే రోజు ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలంటే ఎవరో కొంతమంది రెడీ అవుతారు, కానీ ఇప్పుడున్న జనరేషన్లో బర్త్డేస్ అంటే ఇలా పార్టీ వేర్ డ్రెస్సెస్ వేసుకోవాలి, బికాస్ కంఫర్ట్గా ఉంటాయి, స్టైలిష్గా కూడా ఉంటాయి, సెలబ్రేషన్, గెట్ టుగెదర్స్ అన్నిటికీ సూటబుల్ అవుతాయి. కనీసం నన్ను రెడీ అయినా చేయనిస్తుందేమో అనుకుంటే దానికి అదే రెడీ అయ్యి వచ్చింది. మమ్మీ డైలీ నా మేకప్ రొటీన్, నా స్కిన్ కేర్ రొటీన్ నా హ్యాండ్స్తో నాకు అలవాటు, వేరే వాళ్ళ హ్యాండ్ పడితే నాకు సెట్ అవ్వదు. ఓన్లీ అమ్మా నీ బర్త్డే నీకు నచ్చినట్టుండు. సరే సరే, అవన్నీ పక్కన పెడితే మీ ఇద్దరు నిలబడండి, నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటా. ఏ విషయం ఎలా ఉన్నా కానీ బర్త్డే రోజున బ్లెస్సింగ్ తీసుకోవడంలో మాత్రం మన కూతురు సంస్కారం మర్చిపోలేదే. మీ బొంద, మన కూతురు కోసం మీరు అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. 2 నిమిషాలు ఆగితే దాని స్టైల్లో బ్లెస్సింగ్ ఏంటో మీకు తెలుస్తుంది. గెట్ అప్, బ్లెస్ మీ, బ్లెస్ మీ డాడీ. ఏంటి ఇదా బ్లెస్సింగ్? డాడీ, హగ్ అంటే ఒక టైప్ ఆఫ్ ఫ్రెండ్లీ బ్లెస్సింగ్, యు డోంట్ నో. సరే అయితే తాతయ్య, నానమ్మ, పెదనాన్న ఇంటికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకుందాం పద. వాళ్ళందరికీ వీడియో కాల్ చేసి బ్లెస్సింగ్ తీసుకుంటాను, విషెస్ చెప్పించుకుంటాను, ఓకేనా? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలి, బాయ్. బాయ్ తల్లి, టేక్ కేర్. ఏంటి జనరేషన్ పిల్లలు ఫుల్ డిఫరెంట్గా ఉన్నారు. ఒకప్పుడు అయితే తల్లిదండ్రులు ఏం చెప్తే ఆ మాటే వినేవారు, ఎలా చెప్తే అలాగే నడుచుకునేవారు. కానీ ఇప్పుడు పిల్లలు ఏంటో అందరూ ఇండిపెండెంట్గానే ఉంటున్నారు, వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటున్నారు. ఏమే ఇవాళ అమ్మాయి పుట్టినరోజు కదా, ఫోటో స్టూడియోకి వెళ్ళి 2 ఫోటోలు మంచిగా తీయించుకుందాం. అవునండి, ప్రతి సంవత్సరంలాగే ఫోటోలు తీసుకుని ఆల్బంలో దాచుకుంటున్నాం కదా, ఈసారి కూడా తీయించుకుందాం. మన ఊర్లో బోల్డ్ ఫోటో స్టూడియోలు ఉంటాయి, కానీ మన వీధి చివర ఒక అంకుల్ ఫోటో స్టూడియో ఉంటుంది, బాగా తీస్తారు, పోజులు కూడా భలే చెప్తారు. ఆ అంకుల్ అయితే నా ఫ్రెండేనమ్మా, మనకు డబ్బులు తక్కువ తీసుకుంటాడు, వెంటనే కడిగిచ్చేస్తాడు. సరే అయితే మనం ఎలాగో తయారై ఉన్నాం కదా, పాపతో ఒక 2 ఫోటోలు తీసుకొని గుర్తుగా దాచుకుందాం. సరే పదండి, మధ్యాహ్నం అయిపోతుంది, మళ్ళీ స్టూడియో కట్టేస్తారు అంకుల్. అవును నిజమే, పదండి పదండి. రై ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు, 4 ఫోటోలు కొట్టు. నీకు ఎలా కావాలో అంకుల్కి చెప్పమ్మా. నాకు ఒక ఫోటోయే తీయాలి,
కానీ నేను ముగ్గురు మనుషుల్లో రావాలి. ప్రతి ఫోటోలోని ఓనీల్ కలర్లు కూడా చేంజ్ అవుతూ ఉండాలి. ఇంకా చామంతి పూలో నుంచి నా మొహం కనబడాలి. ఇంకా వెనకాల కొండలు కావాలి, చెరువు కావాలి, పక్షులు కావాలి, ఇంకా చందమామ కూడా కావాలి. నా అయిపోయా? సరే అమ్మ నాన్న మీ ఇద్దరు రండి, ముగ్గురం తీసుకుందాం. నాన్న ఇంకా అన్ని స్టిల్స్ అయిపోయినట్టే. చాలా అమ్మా, ఇంకా తీసుకుంటావా? చాలు. రే ఫొటోస్ కడిగేసి ఉంచు, సాయంత్రం వస్తాను. డబ్బులు కూడా అప్పుడు ఇస్తాను. తలగడ అక్కడ పెట్టండి. హాయ్ అంకుల్. బాయ్ రా. ఏమే ఇవాళ మన అమ్మాయి బర్త్డే కదా, ఫోటో స్టూడియోకి వెళ్ళి 4 ఫోటోలు తీద్దాం, మెమొరబుల్గా ఉంటాయి. అవునండి, కానీ ఆ మేడం గారికి ఏం ఆలోచనలు ఉన్నాయో ఏం ప్లానింగ్స్ ఉన్నాయో ఒకసారి అడిగితే సరిపోతుంది. యస్ మామ్, నేను ఆల్రెడీ ఫోటోషూట్ ప్లానింగ్ అనుకుంటున్నా. మరి ఇంకేం, మా ఫ్రెండ్ అదే ఫోటో స్టూడియో ఉంది కదా, అక్కడికి వెళ్ళి 4 ఫోటోలు తీయించుకుందాం. ఫోటోస్ కోసం స్టూడియో వరకు వెళ్ళడం ఎందుకు డాడ్? మన దగ్గర ఐఫోన్స్ ఉన్నాయి కదా, ఇందులో తీసుకుంటే సరిపోతుంది. ఐఫోన్లో క్వాలిటీ ఒకలా ఉంటుంది, కెమెరా క్వాలిటీ ఒకలా ఉంటుంది. అలా అయితే నా దగ్గర ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. నా ఫ్రెండ్ ఒక తెలిసిన అబ్బాయి ఫోటోగ్రఫీ అన్నమాట. తనకి ఫోన్ చేస్తే తనే మన దగ్గరికి వస్తాడు. మనం కూడా తన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. వస్తాను సరే, మన బ్యాక్గ్రౌండ్ అవి బాగాలేదు కదమ్మా, ఇక్కడ ఎలా తీస్తాం ఫోటోలు? ఎడిట్ లో మనకి నచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు డాడ్. అయితే బ్యాక్గ్రౌండ్ లోని హిల్స్, మౌంటైన్స్, బీచ్, ట్రీస్, మూన్, సన్ ఇవన్నీ యాడ్ చేయించు. మామ్ అదంతా ఓల్డ్ ట్రెండ్. ఇప్పుడైతే ఏ ఇంకా అప్గ్రేడ్ అయింది. మనకి నచ్చిన లొకేషన్స్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. సరే ఏదోట్లే, ముందు అబ్బాయిని పిలు. ఓకే, కాల్ చేస్తా. హే హాయ్. ఫస్ట్ నాకు సింగిల్ పిక్చర్స్ తీసే. ఓకే ఓకే రెడీ. గ్లాసెస్. మామ్ డాడ్ మీ ఇద్దరు కూడా రండి, ఫొటోస్ తీసుకుందాం. ఏం పోజెస్ ఇవ్వాలి? క్యాండిలా? క్యాండిల్ కాదు డాడీ, క్యాండిడ్. అంటే మనం ఎటువైపు చూస్తూ ఉంటాం, అనుకోకుండా నవ్వుతూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం, మనకు తెలియకుండా వాళ్ళు క్యాండిడ్ పిక్స్ తీస్తారు, అదన్నమాట. ఓకే రెడీ, 1 2 3 స్మైల్. నువ్వు రావట్లేదు తల్లి. నవ్వరాకపోయినా నవ్వాలి డాడీ, అదే క్యాండిడ్. మమ్మీ అది చూడు. ఎస్థెటిక్ పోజ్. గ్యాస్టిక్? గ్యాస్ట్రిక్ కాదు డాడ్, ఎస్థెటిక్. ఎస్థెటిక్ అంటే ఏంటమ్మా? అంటే మొహం కనబడకుండా పోజెస్ ఇవ్వడం అన్నమాట. నేను చూపిస్తాను, మీరు అలా చేసేయండి. ఓకే, ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. ఓకే, ఫొటోస్ అన్నీ అయిపోయాయి కదా? అయిపోయి. ఏంటమ్మా ఈ పోజులు, ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. డాడ్ ప్రెజెంట్ మా జెన్జీస్ కిడ్ పోజెస్ అన్ని ఇలాగే ఉంటాయి. ఇట్స్ లుక్ లైక్ ఎస్థెటిక్. ఏంటో నువ్వు నీ ఎస్థెటిక్ పోజులు. సర్లే ఏదో కానీ 2 రోజుల్లో కడిగిచ్చే మన ఫోటోలు. 2 రోజులు ఎందుకు, 2 నిమిషాల్లో ఫోన్లో డాక్యుమెంట్ పంపించేస్తాడు. 2 నిమిషాల్లోనా? ఈ రోజుల్లో అంతా ఫాస్ట్ గా ఉంది కదండి. ఎస్ యూర్ రైట్. నాన్న అది ఏంటమ్మా ఏదో అడగడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నావు? ఈరోజు నా పుట్టినరోజు కదమ్మా, మా ఫ్రెండ్స్ అందరూ పార్టీ ఇమ్మని అడుగుతున్నారు. పార్టీ కదమ్మా, ఇచ్చేద్దాంలే. అంటే మా ఫ్రెండ్స్ అందరు పుట్టినరోజులకి నాకు ఏదోటి కొనిస్తారు, మరి నేను కూడా ఇవ్వాలి కదా. అవునవును, మనకి ఏదైనా ఎవరైనా పెట్టారంటే మనం కూడా తిరిగి ఇవ్వాలి. సరే నాన్న, నాకు ఒక 30 రూపాయలు ఇవ్వండి. 30 రూపాయలా? ఎందుకమ్మా 3 రూపాయలు ఇస్తాను, తలకో చాక్లెట్ కొని రూపాయి చాక్లెట్లు. ఆ చాక్లెట్లు ఇచ్చుకోవడం అనేది మా చిన్నప్పుడు నాన్న, కానీ ఇప్పుడు కొత్తగా పానీపూరి అనేదో వచ్చిందంట. మన ఊర్లో కొత్తగా చిన్న బండి పెట్టారు. మీరు ఒక 30 రూపాయలు ఇస్తే మేము బోల్డ్ కొనుక్కొని తింటాం. సర్లేండి, పాప ఏదో ముచ్చట పడుతుంది కదా, ఇవ్వండి. సర్లే 30 రూపాయలు. జాగ్రత్తగా తినేసి జాగ్రత్తగా ఇంటికి వచ్చేయండి, సరేనా? బయట ఎక్కువ తినేకమ్మా, నీకోసం ఇంట్లో పాయసం, పులిహార, దద్దోజనం చేశాను. సరే అమ్మా, వచ్చేస్తాను తొందరగా. ఈ రోజు నీ పుట్టినరోజు కదా, మరి మాకేం పార్టీ ఇప్పిస్తున్నావు? మీ ఇద్దరికి పానీపూరి పార్టీ ఇప్పిస్తున్నా. అమ్మో, పానీపూరి ఇప్పిస్తున్నావా? నువ్వు గ్రేటే. మన ఫ్రెండ్స్ అందరూ ఉత్తు సమోసా ఇప్పిస్తారు. కొత్తగా ఊర్లో పానీపూరి పెట్టారు కదా, ఇప్పిస్తాను నాన్న అని అడగగానే మా నాన్న నాకు 30 రూపాయలు ఇచ్చారు.
అమ్మో 30 రూపాయలా? అయితే మనం బోల్డ్ పూరీలు తినొచ్చు. అవునవును, నేను మీకు పానీపూరి ఇప్పిస్తున్నాను కదా, మీ పుట్టినరోజుకి నువ్వు పప్పు నువ్వు జిలేబీలు ఇప్పించాలి మరి. అప్పుడు కదా చూద్దాంలే. సరే గానీ నేను మీకు పార్టీ ఇప్పిస్తున్నాను, మరి నాకు గిఫ్ట్ ఏం తీసుకురాలేదా? తెచ్చాం లేవే. అవునా, ఏంటి? సీక్రెట్ చెప్పకూడదు. సరే, నా గిఫ్ట్ ఏం తెచ్చారో చెప్పక్కర్లేదు కానీ మీ ఇద్దరికి పానీపూరి ఇప్పిస్తున్నానని మన ఫ్రెండ్స్ ఎవరికి మీరు చెప్పకండి. ఎందుకే? ఎందుకంటావేంటి, మన ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉంటారు, అందరికి పానీపూరి పార్టీ ఇప్పించాలంటే మా నాన్న ఆస్తులు అమ్ముకోవాలి. మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మీ ఇద్దరికి ఇప్పిస్తున్నాను, అందరికి తెలిస్తే మళ్ళీ గోల్ అయిపోద్ది కదా. సరే చెప్పం. ఒట్టు ఒట్టు. సరే పానీపూరి తిందాం పదండి. మామ్, డాడ్, ఏంటమ్మా, ఏంటి చెప్పు. ఈరోజు నా బర్త్డే కదా, ఫ్రెండ్స్ అందరితో బయటకు వెళ్ళి పార్టీ చేసుకుందామని అనుకుంటున్నా. బయటికి ఎందుకమ్మా? ఆల్రెడీ నేను ఇంట్లో ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తాను. దమ్ బిర్యానీ వండాను, చికెన్ కర్రీ వండాను, స్వీట్ కూడా చేశాను. ఇంట్లో కుక్ చేసింది డాడీ నువ్వు తినండి. అయినా బయట తినే బిర్యానీకి ఇంట్లో తినే బిర్యానీకి తేడా ఉండదా చెప్పు మమ్మీ? మా జెన్జీస్ అయితే పార్టీ అనగానే రెస్టారెంట్ లోనే చేసుకోవాలని ఫిక్స్ అయిపోతాం. సర్లే, ఎంతకాలే 2000 సరిపోద్దా? 2000 ఏ ఎక్కువ అయిపోతుందా? తక్కువ అయిపోతుంది మమ్మీ, ఎంతమందిని తీసుకుని వెళ్తున్నావేంటి? జస్ట్ 2 మెంబర్సే. 2 మెంబర్స్ కి 2000 సరిపోదా? అలా సరిపోతుంది డాడీ, బయటికి వెళ్ళామంటే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఆర్డర్ చేస్తాం కదా, అందుకే క్యాష్ ఏమొద్దు కానీ మీ క్రెడిట్ కార్డ్ ఇవ్వండి. క్రెడిట్ కార్డా? ఎందుకమ్మా అంత ఖర్చు పెట్టడం? మమ్మీ, నా ఫ్రెండ్స్ కి నేను ఏ లెక్కల్లో ఎలివేషన్ ఇచ్చినా తెలుసా? లక్ష ఖర్చు అయినా పర్లేదు కానీ పార్టీ మాత్రం రచ్చ రచ్చ అని చెప్పాను. లక్షలు ఖర్చు పెట్టాలంటే కోట్లలో సంపాదన ఉండాలి. డాడీ ఏదో మాట వరుసకి లక్ష అన్నాను, నిజంగా ఖర్చు పెట్టేస్తానా ఏంటి? చూసుకునే స్పెండ్ చేస్తానులేండి. సరే అండి, చూసుకుని ఖర్చు పెడతానంటుంది కదా, కార్డు ఇవ్వండి. థ్యాంక్స్ డాడ్. సర్లే, తక్కువగా ఖర్చు పెట్టి తొందరగా ఇంటికి వచ్చాయి. సరే బాయ్. నీ బర్త్డేకి మాకేం పార్టీ ఇస్తున్నావే? మీకు మంచి ఫుడ్ పార్టీ ఇద్దామని రెస్టారెంట్ కి తీసుకొచ్చేసా. వావ్ సూపరే, నువ్వు ఎవ్రీ ఇయర్ ఇలానే మంచి మంచి రెస్టారెంట్స్ తీసుకొచ్చి ధూమ్ ధామ్ పార్టీ ఇస్తావు. మరి మన బర్త్డే అంటే ఆ మాత్రం పార్టీ ఉండాలి కదా, ఏమంటారు? అంతేగా అంతేగా. నా 2 ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలనగానే మా డాడీ 2000 క్యాష్ ఇస్తానన్నారు, కానీ 2000 ఏం సరిపోతుంది డాడీ, కార్డ్ ఇచ్చేయండి అనగానే కార్డ్ ఇచ్చేసారు. వావ్, నువ్వు గ్రేటే, పార్టీస్ కోసం ఎంతైనా ఎఫర్ట్ చేస్తావు. సరే సరేలే, నేను మిమ్మల్ని ఇంత మంచి రెస్టారెంట్ కి తీసుకొచ్చాను, మీ బర్త్డేస్ కి ఇంకా మంచి రెస్టారెంట్స్ కి తీసుకురావాలి, నాకన్నా డబుల్ బిల్ చేయాలి. సరేలేవే, చూద్దాం. ఓకే అయితే ఇంకెందుకు, పార్టీ స్టార్ట్ చేద్దాం పదండి. ఓకే లెట్స్ గో. ఇదిగోండి మెన్యూ, చూసి మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోండి. ఇక్కడ A to Z అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, బిర్యానీ, స్టార్టర్స్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, తందూరి ఐటమ్స్, సూప్స్ అన్నీ ఉంటాయి. బిల్ కోసం ఆలోచించకండి, ఎంత మనీ అయినా పర్లేదు, నచ్చింది ఆర్డర్ చేసుకోండి. సరే. పార్టీ గట్టిగానే ఇస్తున్నాను కదా, మరి గిఫ్ట్స్ కూడా గట్టిగా ప్లాన్ చేస్తారా లేదా? ప్లాన్ చేసామే, నీకు నచ్చినవే ప్లాన్ చేసాం. ఆ గిఫ్ట్ ఏంటంటే వస్తే వేస్ట్ ఫెలో, గిఫ్ట్ అనేది ఎవరైనా సర్ప్రైజింగ్గా ఇస్తారు, అంతేగాని ఏంటంటే అని ముందే చెప్పేస్తావేంటి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. పార్టీకి వచ్చారా, తినేసారా, వెళ్ళిపోయారా అన్నట్టుంటే కుదరదు. నేను ఇచ్చిన ట్రీట్ అంతటికి కూడా ఫోటో తీసి ఆర్తి బర్త్డే పార్టీ అని చెప్పేసి ఇన్స్టాలో, వాట్సాప్లో, స్నాప్స్లో అన్నిట్లో స్టోరీస్ పెట్టాలి మీరు. ఎందుకే అవన్నీ పెడితే మళ్ళీ అందరి ముందు గోల్ అయిపోతాం కదా. అసలే మనకి ఫ్రెండ్స్ ఎక్కువ, మళ్ళీ అందరికి పార్టీ ఇవ్వాలంటే నీ దగ్గర మనీ ఉండాలి కదా. అంతేం లేదు, నేను ఎంతమందికైనా పార్టీ ఇవ్వగలను. నేను ఎక్కువ మందికి ఇస్తేనే కదా వాళ్ళు కూడా తిరిగి నాకు పార్టీలు ఇస్తారు. అబ్బో. సో అందుకే మీ ఇద్దరు అన్ని ప్లాట్ఫామ్స్లో స్టోరీస్ పెట్టి నన్ను మెన్షన్ చేయాలి. ఇంత ఖర్చు పెడుతున్నాను, ఆ మాత్రం క్రెడిట్స్ నాకు ఇవ్వరా? సరేలే. ఆర్డర్ చేసుకోండి. హాయ్, నా పుట్టినరోజుకి వచ్చిన గిఫ్ట్లు అన్నీ ఓపెన్ చేసేసాను. ఈ సంవత్సరం పుట్టినరోజుకి ఎన్ని మంచి గిఫ్ట్లు వచ్చాయో.
ఒకసారి అన్ని చూసుకుందాం, ఎవరెవరు ఏమేమి ఇచ్చారో అన్ని లెక్క పెట్టుకుందాం. అమ్మ నాన్న అయితే వాచ్ సెట్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఎప్పటి నుంచో కొనమని అడుగుతున్నాను. అన్ని రంగుల బెల్ట్లు ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు స్కూల్ కి పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇక పెద్దమ్మ పెద్దనాన్న అయితే నాకు రబ్బర్ బ్యాండ్లు క్లిప్పులు కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. అన్నయ్య అయితే ఒక మంచి పెన్ను గిఫ్ట్ గా ఇచ్చాడు. పిన్ని బాబాయ్ అయితే గాజులు గిఫ్ట్ గా ఇచ్చారు. ఇంకా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అయితే బోల్డ్ డబ్బులు ఇచ్చారు, జాగ్రత్తగా ఉంచుకోమని, నీట్గా ఖర్చు పెట్టుకోవాలి. ఇంకా నా ఫ్రెండ్స్ ఇద్దరైతే ఒకరు బొమ్మ కీచైన్ ఒకరు పిల్లి కీచైన్ ఇచ్చారు. ఇంకా పక్కింటి అక్కేమో నాకు మంచి చైన్ గిఫ్ట్గా ఇచ్చింది. ఇవన్నీ నేను జాగ్రత్తగా దాచుకుంటాను. మళ్ళీ వచ్చే సంవత్సరం పుట్టినరోజు వచ్చేంత వరకు ఇవన్నీ మంచిగా ఉంచుకుంటాను. రేపు స్కూల్కి వెళ్ళి నాకు ఏ గిఫ్ట్లు వచ్చాయో మా ఫ్రెండ్స్ అందరికీ చూపించాలి. వావ్, ఈ ఇయర్ నా బర్త్డేకి ఇన్ని గిఫ్ట్స్ వచ్చాయో. వీటన్నిటిని ఒకసారి కౌంట్ చేసుకొని ఎవరెవరు ఏమేమి ఇచ్చారో ఒకసారి మెమొరబుల్గా గుర్తుపెట్టుకోవాలి. మమ్మీ డాడీ అయితే నాకు ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు. ఇంకా నా సిస్టర్ అయితే మంచి ఫ్లవర్ బొకే గిఫ్ట్ చేసింది. ఇంకా నా కాలేజ్ ఫ్రెండ్స్ అయితే పర్ఫ్యూమ్ సెట్ గిఫ్ట్గా ఇచ్చారు. సూపర్. బ్రదర్ అయితే మంచి స్పెక్సే గిఫ్ట్గా ఇచ్చాడు. అలాగే నా ఒక కజిన్ అయితే మంచి టెడ్డీ బేర్ గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా నా నైబర్ కిడ్స్ అయితే చాక్లెట్స్. అలాగే రిలేటివ్స్ అయితే మంచి డ్రెస్ గిఫ్ట్గా ఇచ్చారు. ఇంకా నా బాయ్ బెస్టీ అయితే ఇయర్ బడ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఇంకా నా స్కూల్ ఫ్రెండ్స్ అయితే ఫ్రేమ్ అలాగే మినీ ఫొటోస్ కూడా ఇచ్చారు. వీటన్నిటిని నేను జాగ్రత్తగా దాచుకుంటాను. ముందైతే ఇన్స్టాగ్రామ్లో, స్నాప్లో, వాట్సాప్లో స్టేటస్లు పెట్టేద్దాం. టైం అవుతుందమ్మా, కేక్ కట్ చేయి. కట్ చేస్తాను. మన వీధిలో ఉన్న పిల్లలంతా వచ్చారు కదమ్మా. పిలిచానమ్మా, అందరూ వచ్చేసారు చూడు. నాన్న టోపీలు ఇవ్వండి, పిల్లలు పెట్టుకుంటారు. తీసుకునిరా, టోపీలు పెట్టుకోండమ్మా. నాన్న ఫ్లవర్ క్యాండిల్ పెట్టండి. ఏమండి, పాప కొవ్వొత్తు ఊతున్నప్పుడు మనం బెల్లంలో పువ్వుల అక్షింతలు వేసాం కదా, అది పిన్నిస్తే పేల్చేయండి. అలాగే. కేక్ పిల్లలందరికీ కట్ చేసి ఇచ్చేద్దామా? అంతే. మీరు ఉండండి, కేక్ కట్ చేసి తీసుకొస్తాము. అమ్మా, కేకు నాన్న మంచి తెచ్చారే, పింక్ కలర్ భలే ఉంది. ఏమండి, ఎందుకండి అంత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తున్నారు? చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి. ఓన్లేవే, పిల్లలే కదా తింటారు. ఏమైందంటారు ఏంటండి? 2 రోజులు పాప స్కూల్కి బ్రేక్ పట్టుకుని వెళ్తుంది కదా. కావాలంటే రేపు కొంటలేవే, పిల్లల దగ్గర పిలిచినతాను ఏంటి? మీరు ఇలా అందరికి పంచుతూ ఉండండి, ఇంట్లో వాళ్ళ కోసం మాత్రం ఆలోచించకండి. అది ఎలా ఉంటుందమ్మా? నువ్వు 2 చాక్లెట్లు 2 బిస్కెట్లు వేసి ఇచ్చే పిల్లలకి. మీకే ఎన్నైనా చెప్తారు. రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్లకి పిల్లలకి ఇంకేం పంచుతుంది? వీటినే పంచాలి. అబ్బా, మీ ఇద్దరు ఇంకా ఆపండి. పిల్లలు అక్కడ ఎదురు చూస్తున్నారు. ముందు వెయ్యండి, పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ నాన్న. ఈ సంవత్సరం నా పుట్టినరోజు మీ ఇద్దరు చాలా బాగా చేశారు. వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేద్దామమ్మా. జీతం పెరుగుతుంది కదా, మన బంధువులందరూ పిలిచి భోజనాలు పెట్టిందాం. భోజనాలు పెట్టిద్దరు కానీ ముందు మనం భోజనం చేద్దాం పదండి. పొద్దున్న నుంచి ఏమి తినక పాప చూడండి ఎంత నీరసం అయిపోయిందో. సరే, భోజనం అయిన తర్వాత దిష్టి తీసి బయటపడే. పుట్టినరోజు కదా, దిష్టి తగులుతుంది. నాన్న, కేక్ నాకు ఇవ్వండి. తినమ్మా. ఈ డెకోర్ అంతా నువ్వు డాడీ చేసేసారా మమ్మీ? అవునరా, మేమిద్దరమే ఉన్నాంగా, అందుకే సింపుల్గా రెడీ చేసాం. సింపుల్గా బాగుంది. కేజీ కేక్ తెప్పిస్తానంటే నువ్వేమో ఆన్లైన్లో చిన్న కేక్ తెచ్చుకున్నావు. డాడీ, ఇప్పుడు ట్రెండ్ ఇదే, బెంటో కేక్స్ పెట్టుకుంటే బాగుంటుంది చూడ్డానికి. కేక్ సంగతి పక్కన పెట్టు, వీధిలో ఉన్న పిల్లలందరినీ పిలుస్తానంటే ఎందుకు వద్దంటున్నావు? మమ్మీ, నేనేమైనా చిన్నపిల్లనా? వీధిలో ఉన్న చిన్నపిల్లలందరినీ పిలిచి సెలబ్రేట్ చేసుకోవడానికి? వాళ్ళ బర్త్డేస్కి పిలిస్తే నేను వెళ్ళను, సో నా బర్త్డేస్కి కూడా నేను పిలవలేను. అందుకే మనం ముగ్గురం కలిపి చేసేసుకుందాం. సరే, మీ ఇష్టమే మా ఇష్టం. డాడీ, నేను కరెక్ట్గా కేక్ కట్ చేసే టైంకి నువ్వు పవర్ బ్లాస్ట్ చేయి. ఓకేనమ్మా. క్యాండిల్ ఏది? అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు మమ్మీ, డైరెక్ట్ గా అటాక్. 1 2 3. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే. యు.
చూసావమ్మా, చిన్న కేక్ తెచ్చావు, అది మన ముగ్గురికే సరిపోయింది. పెద్ద కేక్ తెస్తే వీధిలో అందరికీ పంచుదాం కదా. కనీసం చాక్లెట్లు బిస్కెట్లైనా తెస్తే వీధిలో పంచేవాళ్ళం కదే. మమ్మీ ఇస్తే మంచిగా పెద్ద చాక్లెట్లు ఇవ్వాలి, లేకపోతే మానేయాలి. అయితే ఒక పని చేయ డాడీ, రేపు సూపర్ మార్కెట్కి వెళ్ళి డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్స్ తెచ్చే మన వీధిలో వాళ్ళందరికీ పంచండి, సరేనా? సరే అయితే సరే. పొద్దున్నుంచి బయటే తిన్నాం, సరిగ్గా తిన్నావో లేదో. మన ముగ్గురు కలిసి భోంచేద్దాం రా. భోజనం చేసిన తర్వాత దిష్టి తీయి, బయట తిరిగి వచ్చింది కదా, దిష్టి ఏమైనా తగులుతుంది. ఆ దిష్టిలు అవి అవసరం లేదు డాడీ, నేను ఈవ్లై బ్రాస్లెట్ పెట్టుకొని వెళ్ళాను, దిష్టి అంతా పోతుంది. నోర్మి, ఇప్పటికైనా తల్లి చెప్పిన మాట విను, అర్థమవుతుందా? పద.